ఇటీవల రాజ్యసభలో కొన్ని చర్చలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా పార్లమెంట్లో రాజకీయ ఆరోపణలు, పార్టీ విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ కొంతకాలంగా ఎంపీలు మాత్రం కొన్ని నేరుగా ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంట్లో లేవనెత్తుతున్నారు. అలాంటి నాయకుల్లో ఒకరు రాఘవ చెడ్డా. ఇటీవల ఆయన రాజ్యసభలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, సూచనలు మధ్యతరగతి ఉద్యోగులు, మొబైల్ వినియోగదారులు, యువతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు లేవనెత్తడంతో పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్ డేటా డబ్బు పూర్తిగా తీసుకుంటారు, డేటా పూర్తిగా వాడుకోలేమనే అంశాన్ని కూడా లేవనెత్తారు. రాఘవ చెడ్డా రాజ్యసభలో లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇదొకటి. మొబైల్ డేటా ఒకటి. ప్రస్తుతం టెలికాం కంపెనీలు రోజుకి 1 GB లేదా 2 GB ఇస్తున్నారు. కానీ ఆ రోజు డేటా వాడకపోతే అది ఎక్స్పైరీ అయిపోతుంది. అంటే మనం డబ్బు చెల్లించిన డేటాని పూర్తిగా వాడుకోలేకపోతున్నామనే అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ విషయంపై ఆయన చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చెప్తా. డేటా వ్యాలిడిటీ టైం ఆధారంగా కాకుండా యూసేజ్ ఆధారంగా ఉండాలని చెప్పేసి కూడా వారు సూచించారు. వినియోగదారుడు డబ్బు చెల్లిస్తే డేటా పూర్తిగా వాడుకునేటువంటి హక్కు ఉండాలి. టెలికాం కంపెనీస్పై నియంత్రణ కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు సంబంధించినటువంటి విషయం కావడంతో ఈ అంశం పెద్ద చర్చ కూడా జరుగుతుంది. మరొక అంశం లేవనెత్తారు. మ్యారేడ్ కపుల్స్ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సంబంధించినటువంటి అంశం. ప్రస్తుతం భార్యాభర్త ఇద్దరు వేరువేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. కానీ ఇద్దరి ఆదాయం కలిపి ఒక ఫ్యామిలీ ఇన్కమ్గా కూడా పరిగణించి ట్యాక్స్ ఫైల్ చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. అందులో అసలు ఆయన వాదన ఏంటని కూడా చెప్తా. ఒక కుటుంబం చెందినటువంటి ఆదాయం వేరువేరుగా ట్యాక్స్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎక్కువ పన్ను పడుతుంది. ఫ్యామిలీ ట్యాక్సేషన్ సిస్టమ్ని తీసుకురావాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ట్యాక్స్ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ప్రపోజల్ కూడా మధ్యతరగతి ఉద్యోగాల మధ్య కూడా కొంత చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు రైట్ టు రీకాల్ అనే అంశాన్ని కూడా రాజ్యసభలో లేవనెత్తడం జరిగింది. రాఘవ చెడ్డా రాజ్యసభలో చెప్పినటువంటి మరొక పెద్ద రాజకీయ సంస్కరణటువంటి అంశాలు. ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే లేదా ఎంపీ పని చేయకపోతే 5 సంవత్సరాలు వేచి ఉండకుండా మధ్యలోనే తొలగించేటువంటి హక్కు ప్రజలకు ఉండాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అతను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్, ఎన్నికల తర్వాత ప్రజలకు నాయకుల మధ్య కంట్రోల్ ఉండాలి. పని చేయనటువంటి నాయకులను తిరిగి ప్రజలకు వద్ద వెళ్ళేటటువంటి విధంగా చేయాలి. నాయకులు కూడా దానికి బాధ్యత వహించాలి. ఈ విషయము రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పుగా కూడా భావిస్తున్నారు. రాజకీయంగా పెద్ద చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలపై కూడా వారు చర్చించారు. ఇన్ఫ్లేషన్ లింక్డ్ శాలరీ సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఉంటుంది. ద్రవ్య బలనంలో కొంత మార్పు సంబంధించినటువంటి అంశము. ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రైవేట్ సెక్టర్లో కొంత మినిమం శాలరీ రివిజన్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వారు పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది. మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా రాజ్యసభలో వారు ప్రస్తావించారు. మరొక కీలకమైనటువంటి అంశాలు గిగ్ వర్కర్ సంబంధించినటువంటి అంశాలు, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ డ్రైవర్ సంబంధించినటువంటి అంశాలు. ఇప్పటి యువత చాలామంది గిగ్ ఎకనామీ జాబ్ చేస్తున్నారు. అనేక సంస్థలు పనిచేయడము, రంగాల్లో పనిచేయడము, జాబ్ సెక్యూరిటీ లేకపోవడము, ఇన్సూరెన్స్ లేదు, ఫిక్స్డ్ శాలరీలు ఉండకపోవడము, వర్కింగ్ అవర్స్ లిమిట్ లేకపోవడము, వీళ్ళ కోసం సోషల్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్, మినిమం వేజ్ పాలసీ తీసుకురావాలని కూడా రాజ్యసభలో కూడా వారు ఈ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ఈ అంశాలన్నిటినీ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్లో చాలామంది నాయకులు రాజకీయాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది నాయకులు ప్రజల రోజువారీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు రాఘవ చెడ్డా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఒక కొత్త రాజకీయ ధోరణి అని కూడా చెప్పవచ్చు. ఇప్పటి రాజకీయాలు కేవలం పార్టీలు, ఎన్నికలు, ఆరోపణలు మాత్రమే కాదు, ట్యాక్స్ కావచ్చు, జాబ్, శాలరీ, ఇంకా మధ్యతరగతికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు పార్లమెంట్లో
చర్చలకు కూడా రావడం జరుగుతుంది. భవిష్యత్తులో భారత రాజకీయాల్లో ఇష్యూ బేస్ పాలిటిక్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నలు అడిగేటువంటి నాయకులు ప్రజాస్వామ్యానికి అవసరం, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వ్యవస్థ కూడా అంతే అవసరం అని కూడా చెప్పవచ్చు.